दीपेन साध्यते सर्वं संध्यादीपं नमोस्तुते। మీ కర్తాల ధ్వనుల మధ్య మా కార్యక్రమం మొదలవుతుంది. ద గ్రేటెస్ట్ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఎంతో ప్రేమగా జరుపుకుంటున్నాం మనం ఇవాళ. ఆయన తలుచుకుంటూ ఆ అందాల నటుడు, ఆ నట సార్వభౌముడు, ఆయనని ఎంతో అభిమానంగా మనం తలుచుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాము. అయితే సంక్షిప్తంగా చెప్పాలంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు కామన్గా మనం ఎన్టీఆర్ అని పిలుస్తాము. 1923లో కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామంలో పుట్టారు. ఆయన 33 ఏళ్ల నటనా జీవితంలో 292 సినిమాలు చేశారు. వాటిల్లో సాంఘిక, జానపద, పౌరాణిక ఇలా ఎన్నో రకాల చిత్రాల్లో పాత్రలు వేశారు. అది వేరే కదా, అందరినీ చాలా బాగా అలరించారు. మాయాబజార్లో కృష్ణుడిగా, అలాగే శ్రీ వెంకటేశ్వర మహత్యంలో వెంకటేశ్వరుగా వేసిన తర్వాత ఆయనని ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారందరూ కూడా ఒక దేవుడిగా ఆయన కొలవడం మొదలుపెట్టారు. సొంత రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టి 1983లో గొప్ప మెజార్టీలో తొలి కాంగ్రెస్ ఇతర ముఖ్యమంత్రిగా ఆయన తెలుగు జాతి చరిత్రను తిరగరాశారు. గట్టిగా చెప్పండి. మళ్ళీ 1994లో బంపర్ మెజార్టీలో ఆయన మళ్ళా పదవి ఆయన వరించింది. చివరిలో కొన్ని అనుకోని సంఘటనలు ఆయన జీవితంలో జరిగాయి. అలాగే 1995లో జనవరి 18న ఆయన పరమపదించారు. ఆయన అందం, నటన మన మనసులో శాశ్వతంగా చెరగని ముద్ర వేసింది. సో ఆయన తలుచుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెట్టామండి. హే మాధవ అనే పాటతో. మధుసూదన కలసాలవా మాధవుడే వచ్చి ఇక్కడ నిలుస్తాడు. ఇప్పుడు ఈ పాట ఘంటసాల గారు పాడినది. సత్యనారాయణ వ్రతమహత్యం చిత్రం నుంచి. ఇది 1964 సంవత్సరంలో పాడి. థ్యాంక్ ధన్యవాదాలు. అందరూ కళాభిమానులకు ధన్యవాదాలు. శుక్రవారం అయినా సరే ఇంతమంది వచ్చారు. నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని. కన్నులలో దోచుకున్న నిన్నే నా స్వామి, నిన్నే నా స్వామి. నన్ను దోచుకుందువటే. అదే వింతనేను తెలుసుకున్నది, అదే ఈ వయసులో ఉన్నది, అదే అదే అదే
మామిడి పండే వారుని కాదు నీవు కోడవదలమయ్యా రణమో శరణమో చెప్పుమా రామచంద్ర పుణ్యభూమి ఆదేశం నమో నమామి ధన్యభూమి ఆదేశం సదా స్మరామి నందు కన్నడాదేశం నమో నమామి అన్నపూర్ణాదేశం సదా స్మరామి జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జామునాటి నిగుడలు నీవు పెట్టిన చెప్పనా వంచనతో జయించడానికి ఇది జూదం కాదు, విఠలాక్షను జయించిన కిరీటితో యుద్ధం. ఏనుంగు నెక్కి పెకేనుంగు నిడుదడరాల సురవీధుల జాలగలరే మణిమయమైన భూషణ జాలముల నొప్పి ఎంతో ఉండగలదే కర్పూర చందన కస్తూరాది ఇంపు సౌపాల భోగ్యుపగలరే అతి మనోహరులదు చతురాంగనలతోడి సంగతి వేకలు స్వల్పగలరే కయ్యమున మోడిపోయిన కౌరవేంద్ర వినుము నా బుద్ధి మరలి ఈ కనువు విడచి సుగతి వనయును తొలింటి చూడగలదే జూదనిచ్చటన గంగరాదు సుమో నీ కంటి వెలుగును వెన్నంటి
మనసును వెన్నెలలోను ఈల వేకును ఏమని వర్ణించను చిత్రం వైపులరే విచిత్రం నీ తొలి చూపులోనే ప్రేమకు పెళ్లికి వందన వేసిన శుభలేఖలే చూసుకోరా వారిన సంచల వలవలు కుంకుమ తీరసారురా ఎత్తుకోరా నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా వీరు వేళ కోసం సఖీ పలుకులు తీయాలి ఒకంతలు పొరుకలు వేయాలి హే పలుకులు తీయాలి ఒకంతలు పొరుకలు వేయాలి ఆరేసుకోవాలనారేసుకున్నావు హరి 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 నీ ఎత్తు తెలిపి కొండగాలి నా గోడు ఎత్తిపోతుంది హరి 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 చేర్చండి కదా, ఎంత బాగుంది హరినామ సంకీర్తన. అంటే చాలా ఈజీగా హాయిగా. సమరము సేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము పెరవారిచే కటకటంబడ చూచుచూరకుందురే మమతయు గొంకు మానము అవమానము సిగ్గును లేని వాడినేయము తగునయ్యా భూమిపతులెల్లరు నవరటయ్యా సంధి చేసిన ఇంకొక మంచి బ్యూటిఫుల్ మెలోడీ ఘంటసాల గారి వాయిస్, మన ఘంటసాల గారు రాజు గారి వాయిస్. పూవై విరిసిన పున్నమి వేళ చక్కని పాట. శ్రీ తిరుపతమ్మ కథలో సినిమా నుంచి పువ్వై విరిసిన పున్నమి వేళ. పువ్వై విరిసిన పున్నమి వేళ ప్రియము నీవేనా వేళ. పువ్వై విరిసిన పున్నమి వేళ వసంతమోరే
మది అందరిది గోవిందుడు అందరి వాడేలే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే ఎందుకు రాధా ఈ సునసూయలు అందములందరి ఆనందములే ఎందుకే రాధా ఈ సున్నసూయలు అందములందరి ఆనందములే బృందావనమది అందరిది గోవిందుడు అందరి వాడేలే అమ్మాని రచన ఆలకించవేమమ్మ వేదన తీరు రోజుకి జన్మ కొలేక అమ్మాని రచన ఆలకించవేమమ్మ వేదన తీరు రోజుకి జన్మ కొలేక నన్ను మన్నింపి బ్రోమా అమ్మా నాన్న అమ్మా ప్రపంచం గర్వించదగ్గ తెలుగువాడు ఎవడంటే ఎన్టీ రామారావు. ఆ తెలుగువాడిగా పుట్టినందుకు మనం అందరూ కూడా ఆనందిద్దాం. నమస్కారం. దయచేసి యూట్యూబ్లు నమ్మకండి. ఎన్టీఆర్ మహాత్ముడు. ఆయన ప్రజల కోసమే ఆలోచించాడు. ప్రజల గురించి, సంక్షేమం గురించి చేయాలని ఆయన ఎంత తాపత్రయపడ్డాడు. ఆయనంటూ ఒక చరిత్ర సృష్టించాలని అనుకున్నాడు. కాబట్టి నిజంగానే చరిత్ర సృష్టించాడు. అందరూ ఈ యుగంలో అంతా గుర్తుండిపోయేలాంటి పనులన్నీ చేశాడు. ప్రజల కోసం చేశాడు. ఆయన గట్టిగా కడతాలు కొనగండి. చివరిగా రఘుకులాన్వయ రత్న దీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. అలా రాముని తలుచుకుంటూ హరే కృష్ణ హరే రామ అనుకుందాం. ఈ కలియుగంలో ఆయన ఎక్కడ ఉన్నా, ఏ తారల్లో ఉన్నా, లేకపోతే మళ్ళీ జన్మ తీసుకున్నా మంచి భక్తుడిగా ఉండాలని మేము ఆయన గురించి, ఆయన ఆత్మ గురించి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆఫీసర్స్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.